హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా టేస్టీగా ఉండే గ్రీన్ బఠానీని తయారు చేద్దాం. స్వీట్ హౌస్లో వీటిని అమ్ముతూ ఉంటారు. ప్రాసెస్ అయితే చాలా ఈజీ, ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ గ్రీన్ బఠానీ కరకరలాడుతూ తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తూ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ గ్రీన్ బఠానీని తయారు చేయడానికి నేనైతే ఒక పావు కేజీ ఎండు బఠానీని సూపర్ మార్కెట్ లో తీసుకున్నాను. కాస్ట్ వచ్చి 13 రూపీస్ పడింది. అయితే వెజిటేబుల్ మార్కెట్ లో దొరికే వాటికి కలర్ వేస్తారు, అవి పచ్చి బఠానీ. నేనైతే అవి తీసుకోలేదు. ఎండు బఠానీని వీటిని రాత్రంతా ఒక 10 అవర్స్ వరకు వాటర్ లో నానబెట్టాను. తర్వాత వాటర్ తీసేస్తే ఈ విధంగా మారాయి. ఇప్పుడు వీటితో మనం చాలా టేస్టీగా ఉండే గ్రీన్ బఠానీ తయారు చేద్దాం. ఫస్ట్ వచ్చి వీటిని ఉడకబెట్టాలి. అందుకోసం కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ లో వీటిని వేసేసాను. బఠానీ మునిగే వరకు వాటర్ పోసాను. ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేయాలి. ఇప్పుడిక బాయిల్ చేద్దాం. కుక్కర్ లో వీటిని ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికితే సరిపోతుంది. మరీ ఎక్కువగా బాయిల్ అయితే మనం అనుకునే విధంగా రావు. ఒక విజిల్ రావడానికి నాకైతే 5 మినిట్స్ పట్టింది. చూడండి, ఒక్క విజిల్ కి ఈ విధంగా ఉడుకుతాయి. ఈ బఠానీని వాటర్ నుండి వేరు చేయడానికి నేనైతే ఈ పిండి జల్లెడ తీసుకున్నాను. వాటర్ కంప్లీట్ గా వెళ్లిపోతుంది. చూసారు కదా, ఒక్క చుక్క కూడా నీరు లేకుండా కంప్లీట్ గా ఎలా వెళ్లిపోయిందో. ఇప్పుడు ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫ్రై చేద్దాం. అందుకోసం నేను ఒక హాఫ్ కేజీ వరకు ఆయిల్ ని ఇందులో తీసుకున్నాను. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇందులో బఠానీలు వేసాను. ఇప్పుడు ఇవి క్రిప్సీగా అయ్యే వరకు ఫ్రై చేయాలి. అంటే ఎంతసేపు వరకు ఫ్రై చేయాలి అని డౌట్ వచ్చిందా? ఏం లేదు, చాలా సింపుల్. ఈ బఠానీలు తింటుంటే కరకరలాడాలంటే ఈ బఠానీలు ఫ్రై అయ్యేటప్పుడు ఆయిల్ పైన తేలుతాయి. ఇలా ఆయిల్ పైన తేలుతున్నాయంటే బఠానీలు పర్ఫెక్ట్ గా ఫ్రై అయ్యాయి. సౌండ్ చూడండి ఎలా వస్తున్నాయో, చాలా క్రిప్సీగా ఉన్నాయి. ఇలా గళ్ళు గళ్ళు మనాలి, అప్పుడే తినేటప్పుడు కరకరలాడతాయి. బఠానీలో ఉన్న ఆయిల్ అంతా దిగడానికి చిల్లులున్న గిన్నెలో మాత్రమే తీసుకోవాలి. అందుకోసం నేను ఇక్కడ పిండి జల్లెడలో వీటిని ఇప్పుడు తీసేసాను. నెక్స్ట్ ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేశాను. బఠానీలు ఉడికించిన తరువాత కంప్లీట్ గా వాటిలో నీళ్లు లేకుండా పొడిగా ఉండాలి. వాటిలో గనక వాటర్ ఉంటే ఆయిల్లో వేసినప్పుడు అవి పేలుతాయి. అది ఒక్కటి గుర్తుంచుకోండి. ప్రాసెస్ అయితే చాలా ఈజీ. చూడండి, మనకి స్వీట్ షాప్ లో అమ్మే బఠానీలు ఈ విధంగానే తయారు చేస్తారు. నేనైతే గార్నిష్ కోసం కొద్దిగా వెల్లుల్లి, అలాగే గ్రీన్ చిల్లీ, కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై చేసి వేసుకున్నాను. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్పైసీ వద్దు అనుకునే వాళ్ళు గ్రీన్ చిల్లీని స్కిప్ చేయొచ్చు. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసి తిన్నామంటే టేస్ట్ అద్దరిపోతుంది. స్వీట్ హౌస్ లో అమ్మే గ్రీన్ బఠానీ తయారు చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. క్రిప్సీగా వచ్చాయి. చూడండి, టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉన్నాయో. సౌండ్ వింటున్నారు కదా, చాలా క్రిప్సీగా వచ్చాయి. మీరు కూడా సేమ్ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్ గా వస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.